జనగణనలో భాగంగా 40 ప్రశ్నల్ని నోటిఫై చేసింది కేంద్ర ప్రభుత్వం. సెప్టెంబర్ 1 నుంచి జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ఇత్యాది ప్రాంతాలు, ఇత్యాది రాష్ట్రాల్లో సెన్సస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 40 ప్రశ్నలు అందులో ఏముంటాయని టెన్షన్ పడిపోవాల్సిన అవసరం లేదు. చాలా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. పేరేంటి, ఊరేంటి, ఇలాంటి వాటితో పాటుగా ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు, ఒకవేళ మీరు వలస వచ్చేసారు కదా, దానికి గల కారణం ఏంటి, అలాగే ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఎందుకు ఉంటున్నారు, మ్యారిటల్ స్టేటస్, షెడ్యూల్డ్ కులము, షెడ్యూల్డ్ తెగ, మాతృభాష, ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ భాషలు తెలిస్తే ఎన్ని భాషలు మాట్లాడగలరు, అలాగే మీ అక్షరాస్యతతో పాటుగా డిజిటల్ అక్షరాస్యత స్థితి, అలాగే ఆర్థిక కార్యకలాపాల వివరాలు, ఉద్యోగం కోసం వెతుకుతుంటే ఏ ఉద్యోగం కోసం వెతుకుతున్నారు, ఎన్నాళ్ళ నుంచి వెతుకుతున్నారు, వివాహిత, వితంతువు, విడాకులు తీసుకున్న మహిళలు ఈ డేటా కూడా తీసుకుంటారు. పిల్లలతో సహా అన్ని వివరాలని కూడా నమోదు చేసుకుంటారు. ఈవెన్ కోవిడ్-19 ఎక్కడ వేసుకున్నారు, ఎప్పుడు వేసుకున్నారు, ఇలాంటి వివరాలు కూడా అడిగే అవకాశం ఉంది. ఈవెన్ బ్యాంకు ఖాతాలు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్ వివరాలతో కలిపి మొత్తంగా 40 అంశాల మీద వివరాల సేకరణ అనేది మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇవన్నీ కూడా తప్పనిసరిగా అందించాల్సినటువంటి సమాచారాలేనా, లేకపోతే కొన్ని ఆప్షనల్ బేస్లో ఉంటాయా అనేది మనకి ఇంకా తెలియదు. బట్ 40 ప్రశ్నలు ఉంటాయి జనగణనలో భాగంగా అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే వచ్చింది.